హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎట్లా ఉందండి? బాగుందా? లాస్ట్ కి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మేబీ అందరూ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంది కదా, వాళ్ళు గెలుస్తారో వీళ్ళు గెలుస్తారో తెలియదు, బట్ నిఖిల్ గెలవాలని అనుకుంటున్నాను. నిఖిల్ అనుకుంటారా? ఓకే. అయితే ఈ రోజు నిన్న రోహిణి ఎలిమినేట్ అయింది కదా, కరెక్ట్ అనిపించింది? విష్ణుప్రియ అనుకుంటున్నాం. రోహిణి ఎలిమినేట్ కరెక్టే అంటారా? కరెక్టే. విష్ణుప్రియ కూడా కరెక్ట్. ఫస్ట్ నుంచి ఏం లేదు కదా, ఇన్ని రోజులు ఉంటాం ఎక్కువ అంటారా? అంటే ఎక్కువ అని అనట్లేదు, కంటెంట్ ఇచ్చింది. ఓకే. బట్ ఏంటంటే ఇంకా ఉన్న వాళ్ళు ఫర్దర్ లో ఈమె కొంచెం వీక్ అనిపిస్తుంది. పృథ్వీ వచ్చి నెక్స్ట్ వీక్ ఈమె వచ్చేస్తుంది. నెక్స్ట్ వీక్ కాదు కదా, ఒక ఆమె వెళ్ళింది కదా. అంటే వీక్ తేడా. వాళ్ళిద్దరు ఏమన్నా నిజమే అంటారా? బయటకు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది చెప్పడం మనం వింటున్నాం కదా, మనం అనుకో అవసరం లేదు. పృథ్వీ ఆల్రెడీ ఇచ్చిండు కదా క్లారిటీ. నాకైతే లేదు, తనకు ఉందేమో లేదని చెప్పిండు. ఎంటర్టైన్మెంట్ కోసమే అట్లా కంటెంట్ కోసమే మేబీ నాకు తెలిసి. ఓకే. గెలిచే ఛాన్స్ అయితే ఎవరికి ఉంది మేడం? నిఖిల్ అనుకుంటా. నిఖిల్. గౌతమ్ అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ కాబట్టి నేను వాళ్ళని ఎంకరేజ్ చేయను. ఓకే. 5 వీక్స్ వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఎంకరేజ్ చేయదలుచు. మరి నబీల్ స్టార్టింగ్ తనే ఫైర్ అనిపించింది, బట్ లాస్ట్ ఇప్పుడు వచ్చేసరికి తనే తగ్గింది. ఓకే. ఎందుకంటారు ఇన్ని రోజులు బాగా ఇప్పుడు తగ్గటం? ఏమో, ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి తను తగ్గాడు అనిపిస్తుంది. ఓకే. సో గెలిచేదైతే నిఖిలే అంటారు అనుకుంటాను. లేడీస్ లో ఎవరికి ఛాన్స్ లేదా? లేడీస్ లో అసలు నాకు ఇష్టమైన విష్ణుప్రియనే, బట్ తనే వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. ప్రేరణ బాగా ఆడుతున్నా. ఆమె బాగా నేను వెళ్ళలేదు. ఓకే. సోనియాకి విష్ణుప్రియ మన ప్రేరణకి ఉన్న తేడా ఏంటండి? సోనియా మాటలతో ఇచ్చేస్తుంది, ప్రేరణ గేమ్స్ లో చూపిస్తారు. ఓకే. థ్యాంక్ యూ.